సో బేసికల్‌గా ఈ మధ్య కాలంలో చాలా మందికి బీపీ అన్నది చాలా కామన్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించి మూలికలు ఎలా వాడాలి? ఏంటి? ఏ ఏ మూలికల ద్వారా ఎలాంటి మెడిసిన్స్ తయారు చేస్తారు అని గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. సో గురూజీ నమస్తే. నమస్తే అండి. సో గురూజీ ఈ బీపీ అన్నది లైక్ లో బీపీ కావచ్చు, హై బీపీ కావచ్చు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ అలాగే చాలా రకాలుగా ఇంకా మందులకు అలవాటు పడిపోతారు. దాని నుంచి బీపీ ఉందంటే ఇంక కంటిన్యూస్‌గా బ్రతికినన్నాళ్ళు మందులు ఏసుకోవాల్సిందే అని అనుకుంటారు. సో దానికి మన మూలికల ద్వారా ఎలాంటి మెడిసిన్స్ తయారు చేస్తారు? మనకు ఏకమూలిక అందరూ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బీపీ కోసం ఏంటంటే బీపీ టాబ్లెట్ వాడుతుంటే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ టాబ్లెట్ల మీద రాసి పెడతారు. మాది ఏంటంటే గురు పారంపర వైద్యం, ఆయుర్వేద వైద్యం కాబట్టి మేమేంటంటే జనరల్గా కరివేపాకు అందరు తెలుసు. కరివేపాకు ప్రతిరోజు ఇంట్లో వాడుకుంటాం. కానీ కరివేపాకులో ఇంత మంచి ఔషధ గుణాలను ఉన్నదని అందరికి తెలియదు. ఏం చేయాలంటే ఇంట్లో ఈ ఒక ఇనుప కళాయి కనుక కొనుక్కుంటే ఎప్పుడైనా మనము సాటర్డేనో సండేనో ఎప్పుడైనా హాలిడే ఉన్న రోజు బాగా ఇంత కరివేపాకు ఎవరి ఇంట్లోనే దొరుకుతుంది, లేకపోతే బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. తెచ్చి ఇట్లా ఈ ఇనుప కళాయిలు వేసి ఈ విధంగా బాగా బొగ్గుల్లాగా మాడిస్తే, అంటే ఇది ఇప్పుడే వేసాం కాబట్టి కొంత టైం పడుతుంది. ఒక 8 గంటలు కనుక దీన్ని చేయగలిగితే దీంట్లో ఏంటంటే ఒక తెల్లగా అంటే బ్లాక్ అయిన తర్వాత ఇప్పుడు వేరే చూడండి అది బ్లాక్ అవుతూ వైట్ అవుతుంది. అవును, బూడిదలాగా. ఇది చూడండి మీకు ఆ తెలుపు అనేది అది వస్తుంటుంది ఇక. అయితే ఇవి కూడా చేయంగా అదే విధంగా మొత్తము క్షారం అంటారు దీన్ని, క్షారపాక పద్ధతి. భారతదేశం మీరు ఎక్కడైనా కూడా ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే వేరే స్టేట్లో ఎవరైనా కూడా ఇది చేయడం చాలా కష్టమని వైద్యులు అందరూ మానేశారు. అయితే మా గురువులు చెప్పేది ఏంటంటే క్షారపాక పద్ధతిలో అద్భుతమైన దివ్య మూలికలు తయారవుతాయి అన్న ఉద్దేశంతో మేము దీన్ని టేకప్ చేశాము. అయితే ఇది ఎట్లా అంటే దీన్ని కనుక చేసుకోగలిగితే ఇది తయారైన తర్వాత దీంట్లో ఏంటంటే బెల్లపు నీళ్ళు, ఇప్పుడు పౌడర్ తయారైంది, క్షారం తయారైనాక ఏం చేస్తామంటే బెల్లం నీళ్ళు పోసి చిన్న చిన్న గుళికల్లాగా తయారు చేస్తాం. మీకు చూపెడతా గుళికలు. అయితే ఈ క్షారం తయారైన తర్వాత బెల్లం ఉంటుంది కదమ్మా, బెల్లంని కొద్దిగా వాటర్ లాగా చేసి దాన్ని బెల్లం పానకం అంటారు. ఆ పానకం ఏంటంటే దీంట్లో పోసి మనం గుళికలు కొడతాం. అవి ఈ 120 గుళికలమ్మా. ఇది 120 ఉదయం 2 సాయంత్రం 2. లో బీపీకైనా ఇదే, హై బీపీకైనా ఇదే. బీపీని లెవెల్ చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తే ఫ్యూచర్లో పక్షవాతం రాదు, ఎట్టి పరిస్థితుల్లో కిడ్నీ డ్యామేజ్ కాదు. 120 క్యాప్సుల్, ఉదయం 2 టాబ్లెట్లు గుళికలు, సాయంత్రం 2 గుళికలు కేసు. అంటే ఎలాంటి బీపీ అయినా అసలు చాలామంది ఏమంటారంటే మేము ఇంగ్లీష్ మందు మా దగ్గరకు వచ్చేటోళ్ళు అంటారు 10 సంవత్సరాల నుంచి నేను బీపీ గోళీలు వేసుకుంటున్నాను. ఎట్లా మీరు నేనేమంటా అంటే ఒక 3 to 5 months వాడి రెగ్యులర్గా మీరు 2 నెలల 60 రోజుల తర్వాత బీపీ కంట్రోల్కి వస్తుంది. మీరు వేసుకునే ఇంగ్లీష్ గోళీ 3 నెలల తర్వాత మానేయమని చెప్తా. మానేసి ఇంకొక 3 నెలలు దీన్ని మెయింటైన్ చేయండి. చేసిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడిపితే మీకు బీపీ ఉండదు. అంటే ఈ మందులు వాడుతూ ఇంగ్లీష్ మందు వాడచ్చా? ఇంగ్లీష్ మందు వాడుకుంటేనే ఇది వాడాలి, ఎందుకంటే ఇది ఇమ్మీడియట్ కంట్రోల్ కాదు. శరీర సత్వాన్ని శుద్ధి చేసి శరీర తత్వం మారాలి. శరీర తత్వం మారితే ఆటోమేటిక్గా ఒక 60 days అయిన తర్వాత ఇక మీరు డైలీ బీపీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కంట్రోల్కి వస్తే 2 వాడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, బీపీ లో అవుతుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ గోళీ ఒక 2-3 నెలల తర్వాత మానేయచ్చు కంప్లీట్. 2 నెలల తర్వాత కూడా మానేసిన వాళ్ళు చాలా మంది. అంటే మొదలు పెట్టినప్పుడు అయితే 2 కలిపి ఇమ్మీడియట్గా వర్క్లోకి రాదు. ఇది కొంత 41 days మండలం రోజులు అంటారు ఆయుర్వేద వేదైనా. అయితే 41 రోజు కనుక ఇది వాడితే ఒక 2 నెలలు వాడిన తర్వాత ఆటోమేటిక్గా బీపీ గోళీలు బంద్ చేయొచ్చు. బంద్ చేసిన తర్వాత ఇది కంటిన్యూగా ఒక 3-4 నెలలు మెయింటైన్ చేసి ఆ తర్వాత ఇవి కూడా మానేయచ్చు. ఎందుకంటే బీపీ నార్మల్ ఉంటుంది. టెన్షన్ మనకు ఉంటుండే చాలామంది ఏంటంటే వ్యాపార సంబంధించినవి, కుటుంబ తలాలు, రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఇది తయారు చేస్తున్న కాడి నుంచి మాకు ఉపయోగం ఏం జరిగిందంటే ఇది కిడ్నీ ప్రాబ్లం వచ్చేటోళ్ళకి కూడా ఇస్తాం, పక్షవాతం వచ్చేటోళ్ళకు కూడా ఇస్తాం, గుండె జబ్బులతో బాధపడేటోళ్ళు వాళ్ళు కూడా టెన్షన్ పడుతుంటారు వాళ్ళకు కూడా ఇస్తాం. దీనివల్ల అనేక రకాల ప్రయోజనాలు. ఎందుకంటే బీపీ టాబ్లెట్ కనుక వేసుకోకుంటూ ఉంటే, ఇది అలోపతి మెడిసిన్ కనుక వేసుకోకుంటూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించే అవకాశం. అది ఓన్లీ మెయింటెనెన్స్, ఇదేమో ట్రీట్మెంట్. ఇది ట్రీట్ చేయగలుగుతుంది.
అది ఓన్లీ మెయింటైన్ చేయగలుగుతుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ అని వాళ్ళే చెప్తారు, మనం చెప్పడం కాదు. ఇప్పుడు దాన్ని ఏమైనా తప్పు పట్టేది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ అయ్యే కాలుకు దెబ్బ దాకా రక్తం పోతుంది, అది మేము చేయలేము, వాళ్ళే చేయాల్సిందే. కాబట్టి అదేంటంటే దాంట్లో ఉన్న విజ్ఞానం అది, దీంట్లో ఉన్న విజ్ఞానం ఇది. కాబట్టి ఏం లేదమ్మా, కరివేపాకులు తెచ్చుకొని ఇనుపకాయలు వేసుకొని బాగా వేయించితే బొగ్గులాగా అవుతాయి. బొగ్గులాగా అయిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని డ్రై చేస్తే తెల్లగా భస్మం అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే ఒక వస్త్రకాగితం అని పలసటి బట్టలు వేసి బాగా జల్లి కొడితే మనకు వైట్ వచ్చేస్తుంది. దాంట్లో ఏంటంటే బెల్లపు నీళ్ళు కలుపుకొని మనం చిన్న చిన్న గుళికల్లాగా బఠానీ గింజంత గుళికలు చేసుకొని ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే ఎంత పెద్ద బీపీ అయినా కూడా ఎంత ఉన్నా కూడా కంట్రోల్కి వస్తుంది. సో ఎస్, చూసారు కదా. సో బీపీకి సంబంధించి మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు ఈ బీపీ టాబ్లెట్, కరివేపాకుతో అండ్ బెల్లంతో. సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైనా కుదిరితే మీరు ట్రై చేసుకోండి. లేదు గురువు గారి చేతుల మీదుగా తయారు చేసిన మెడిసినే కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి గురువు గారికి సంప్రదించి మీ సమస్యలు ఏంటో చెప్పి మీరు మెడిసిన్స్ తీసుకోవచ్చు.